నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ పరిణామాలు మాత్రం ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, లేదంటే ఏదైతే చర్యలు తీసుకుంటా ఉందో, లేదంటే అక్కడ ఎన్నికలు సజావుగా సాగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్నటువంటి వైఖరి కానీ నిజంగా ఎంతగానో హర్షణీయంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే వైసీపీ అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, ముఖ్యంగా నిబంధనలను ఉల్లంఘిస్తూ వాళ్ళు ఏదైతే విధానాలను అనుసరిస్తున్నారో అదే సమయంలో అధికారులు కూడా ఈ రోజున మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి, నిష్పాక్షికంగా ఉండాల్సినటువంటి అధికారులు కూడా ఈ రోజున ఒక రాజకీయ ఉద్దేశాలతోటి అధికార పార్టీ అంటే ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి, ఆ పార్టీ నాయకులకి లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా అభ్యంతరకరమైనటువంటి అంశాలు. వీటిపైన ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే అనేక ఫిర్యాదులు చేసినటువంటి క్రమంలో ముఖ్యంగా ఇప్పటికే కొంతమంది ఐఏఎస్లు, 3 ఐఏఎస్లు 7 ఐపీఎస్ల పైన కూడా బదిలీ పేరుతో వేటు విధించింది. ఇంకా అనేక మంది అధికారులు కూడా ఈ విధంగా ఉన్నారు. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తున్నటువంటి క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కానీ వీటిపైన పూర్తి స్థాయి దృష్టి సారించడం, అదే సమయంలో ఇక్కడ సిఇఓ నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు వెళ్ళడం, వాటిపైన కూడా స్పందన అంటే చర్యలు ఎప్పుడు తీసుకుంటారు అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తిగా మారుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఒకవైపున రాష్ట్ర సిఎస్ అంటే ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారి వ్యవహారం, అలాగే డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, వీళ్ళిద్దరి వ్యవహారంలో కూడా ఇప్పటికే ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అనేటువంటిది కూడా ఎంతగానో ఆసక్తికరంగా మారుతున్నటువంటి క్రమంలో మరో పక్కన జగన్మోహన్ రెడ్డికి కూడా ఎన్నికల సంఘం నుంచి ఉచ్చు బిగుస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉంది. కారణం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సినటువంటి రాజకీయ నాయకులు, అందులోనూ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా బాధ్యతగా ఉండాలి, మరి ఎంతో హుందాగా వ్యవహరించాలి. మరి జగన్మోహన్ రెడ్డి ఏ వేదికనెక్కినా కూడా ఆయన చేస్తున్నటువంటి రాజకీయ ప్రసంగాలు, ప్రత్యర్థులు అంటే ప్రతిపక్ష పార్టీ నేతలపైన ఆయన మాట్లాడుతున్నటువంటి ధోరణి, ఆ వ్యాఖ్యలు కూడా అత్యంత జుగుప్సాకరంగా. ఎందుకంటే సాధారణంగా రాజకీయ విమర్శలు అనేటువంటిది కూడా ఎంతో హుందాగా ఉండాలి. ప్రతిపక్షాల మీద రాజకీయ విమర్శలు చేసేటప్పుడు మన స్థాయిని తగ్గించుకోకుండా ఉండే విధంగా మనం విమర్శలు చేయాలి. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పినట్లుగా ఉచ్చం నీచం మర్చిపోయి, ఆయన కనీసం విచక్షణ కోల్పోయినటువంటి వ్యక్తిగా, మనం ముఖ్యమంత్రిగా ఉన్నాము అనేటువంటి కనీస స్పృహని కూడా కోల్పోయినట్లుగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరైతే కనిపిస్తూ ఉంది. ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా అదే విధంగా ఉన్నాయి. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, మరి వాళ్ళు కూడా తెలుగుదేశం జనసేన నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేయడం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా దీనిపైన సంజాయిషీ ఇవ్వాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వటం, మరి ఆయన ఇచ్చినటువంటి సంజాయిషీ ఏంటి, మరి దానిపైన కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా రాష్ట్ర సిఇఓ పంపించినటువంటి నివేదిక, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి పైన చర్యలు తప్పవు అన్న దిశగానే ఈ రోజున సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏంటి ఇప్పటికే అధికారుల మార్పు అనేటువంటి పేరుతోటి చాలా చర్చలు జరుగుతున్నప్పటికీ ఎక్కడా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా చర్యల దిశగా సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ ఎప్పటికి తీసుకుంటారు, ఏ రకమైనటువంటివి తీసుకుంటారు అనేటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఏమిటి కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందా, ఎలాంటి యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది, అసలు రాష్ట్రంలో అధికార పార్టీ కానీ అధికారులు కానీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా ఉంది, ఇవే ఈరోజు డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటూ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. ముఖ్యంగా ఈ రోజున ఏదైతే డీజీపీకి అలాగే సిఎస్కి కూడా వేటు పడబోతుంది, వాళ్ళిద్దరిపైన కూడా వేటు పడబోతుంది, ఏ నిమిషమైనా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయొచ్చు అనేటువంటి అంశాన్ని గడిచిన 2 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఏదైతే మొదటి విడత ఆల్రెడీ పోలింగ్ మొదలైంది కాబట్టి ఈ క్రమంలో జరగలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉచ్చు బిగుస్తోంది. ఏదైతే పార్ట్ 2 ఎన్నికల నియమావళిలో ఉండేటువంటి పార్ట్ 2 ప్రకారంగా ఆయన విద్వేషాలు రెచ్చగొట్టేలాగా, లేదంటే కనుక రెచ్చగొట్టే ధోరణిలో ఆయన మాట్లాడాడు అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక నోటీస్ ఇవ్వటం, దానికి సంజాయిషీ ఇవ్వడం, మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంజాయిషీతోటి సంతృప్తికరంగా లేము అని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పడం, ఈ పరిణామాలన్నిటితోటి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అసలు వీటిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? నేను అంటే ఒక ఇండిపెండెంట్గా ఆలోచిస్తే అసలు ఎన్నికల సంఘం తీసుకుంటున్న
చర్యలు నాకైతే సంతృప్తికరంగా లేవు. ఎందుకు అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని రకాల ఇవి జరుగుతూ ఉన్నాయి. మీరే చెప్పారు మీ ఇంట్రడక్షన్లో, సాక్షాత్తు ముఖ్యమంత్రి బహిరంగ సభల్లోకి వచ్చి వ్యక్తిగత విషయాల మీద విమర్శలు చేయటమే కాకుండా వాటిని సమర్థించుకుంటూ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా అవే విమర్శలు పదే పదే చేస్తున్న ముఖ్యమంత్రి మీద అసలు ఇన్ని రోజులు చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరుగుతున్నది అనేదే నా ప్రశ్న, ప్రధానమైన ప్రశ్న. ఇదొక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటి అంటే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మీద ఇప్పటికీ మీకు ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి? మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? పాయింట్ నెంబర్ 3, చీఫ్ సెక్రటరీ ఒక సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి మీద యాక్షన్ అతను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. జగన్మోహన్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు అతను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. అతని పేరు వెంకటరామరెడ్డి. వెంకటరామరెడ్డిని సస్పెండ్ చేయండి అని చెప్పి ఎన్నికల సంఘం సిఫార్సు చేస్తే వారం రోజుల పాటు ఆ ఫైల్ని తొక్కి పట్టిన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీద ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ తర్వాత మళ్ళీ రెండోసారి అడిగినప్పుడు అప్పుడు ఫైల్ మూమెంట్ అయ్యి సస్పెండ్ చేశారు. అంటే చీఫ్ సెక్రటరీ కంప్లీట్గా ఎన్నికల సంఘాన్ని చీకట్లో ఉంచాడు, ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాన్ని. డీజీపీ పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి జిల్లాలో కూడా ఒక్కొక్క ఎస్పీ వైసీపీ కార్యకర్తల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మొత్తం పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా విమర్శించడం దగ్గర నుంచి నీచంగా, అత్యంత నీచంగా, జుగుప్సాకరంగా, ఈ పదాలన్నీ మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు. ఇంకా అంతకన్నా పెద్ద పదాలు వాడటం నాకు చేత కావట్లే. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తున్నది? ఏంటి చేసేది? ఇదే చేసేది? ఈ విధంగానా? ఇంత డిలే జరుగుతూ ఉంటే మీరు అన్నారు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ ఉంది, సెకండ్ ఫేజ్ ఎలక్షన్ ఉంది. చాలా ఫేజులు ఉంటాయి ఎలక్షన్లు. అన్ని ఫేజులు అయిందాకా చూసి అప్పుడు యాక్షన్ తీసుకుంటారా? ఇది ఎంత మాత్రం యాక్సెప్టబుల్ కాదు సతీష్ గారు. కేంద్ర ఎన్నికల సంఘం మేఘాల మీద నిమిషాల్లో డెసిషన్స్ తీసుకోవాలి. ఇది ఎందుకు తీసుకోవాలి అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలకి, ప్రజాస్వామ్య సంస్థలకి, ప్రజాస్వామ్యం మొత్తం దానికి విఘాతం కలిగిస్తూ ఉంటే మేము ఆలోచిస్తున్నాము, మేము తర్వాత చర్యలు తీసుకుంటాము అంటే ప్రయోజనం లేదు. మీకు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో జరిగిన విషయం మీకు చాలా స్పష్టంగా తెలుసు. ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆ ఐఏఎస్ అధికారికి దీంతో సంబంధం లేదు అని మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు. సంబంధం లేకపోతే ఎందుకు సస్పెండ్ చేసావు? పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఎందుకు మళ్ళీ అతనికి పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక జరిగిన 3 సంవత్సరాల తర్వాత నువ్వు యాక్షన్ తీసుకున్నావు. నువ్వు 3 సంవత్సరాల తర్వాత తీసుకున్న యాక్షన్ 30 రోజులు కూడా ఉండలేదు. మళ్ళీ అతనికి పోస్టింగ్ ఇచ్చావు. అతన్నే సస్పెన్షన్లో ఉంచినట్టయితే కొంచెం ఉన్న వాళ్ళకన్నా కొంచెం ఉన్న భయం, బెరుకు ఉంటుంది కదా. అతన్ని ఆ గిరీష సానో ఏదో ఆయన పేరు, ఆయన తీసుకొచ్చి అంత అర్జెంటుగా నువ్వు పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టండి అని ఇచ్చారు. దట్ ఈస్ ఇమ్మెటీరియల్. అతను కూర్చొని రోజు సెక్రటేరియట్కి వస్తుంటే ఊరుకుంటాడా? ఇప్పుడు వెంకటరామరెడ్డి ఉన్నాడు, అతన్ని సస్పెండ్ చేయడం ఏంటి? డిస్మిస్ చేసేయాలి కదా. నీ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వైలేట్ చేశాడు కదా. సస్పెన్షన్ చేస్తే ఏం చేస్తాడు? అక్కడి నుంచి కదలకూడదు అన్నారు. నిఘా పెడతారా? నిఘా పెడతారు? అతను ఎలక్షన్ పని ఆపుతాడా? జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేయటాన్ని అతను ఆపుతాడా? డిస్మిస్ చేయాలి కదా ఉద్యోగంలో నుంచి. ఇంతమంది ఎస్పీలు, ఇంతమంది వీళ్ళందరూ వైలేట్ చేస్తూ ఉంటే
వాళ్ళందరూ పక్షపాతంతో ప్రవర్తిస్తూ ఉంటే నిన్నగాక మొన్న మనం చూసాం కదా సతీష్ గారు, డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం, మనమే డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. గులకరాయి దాడి జరిగితే నువ్వు దాడి జరిగిన 6 రోజులు 7 రోజుల తర్వాత రాయి ప్రొడ్యూస్ చేస్తావు. నువ్వు అసలు పోలీసు వైఫల్యం అక్కడ కనపడుతూ ఉంటే కాంతిరాణ టాటా మీద యాక్షన్ ఏది ఇప్పటివరకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని? అతన్నే పిలిచి ఎందుకమ్మా ఎందుకు విఫలమైంది అంటే ఏం చెప్తాడు? ఆ చీకటిగా ఉందండి అందుకని రాయేసాడండి అని చెప్పాడు. చీకటిగా చేసింది ఎవరు? ఆయనే కదా. అంటే ఈ తరహాలో కేంద్ర ఎన్నికల సంఘం పని చేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా నడవటానికి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. మేడం, ముఖ్యంగా చెప్పండి, ఒక ముఖ్యమంత్రి అంటే ఎంతో హుందాగా వ్యవహరించాలి. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తన హుందాతనాన్ని, తనకు ఉన్నటువంటి ఎంత బాధ్యతగా వ్యవహరించాలి, ఎంత హుందాగా ఆయన నడుచుకోవాలి, అవన్నీ మర్చిపోయి ప్రతిపక్ష పార్టీలు లేదంటే కనుక మీడియా సంస్థలు ఆ పార్టీ నేతల మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, వాళ్ళ వైవాహిక జీవితాల గురించి మాట్లాడాలు, ఈ రకమైనటువంటి వాటితోటి ప్రజల్లో ఏదో ఒక డైవర్షన్ తెచ్చామనో లేదంటే వాళ్ళని ప్రతిపక్షాలని తిడితే ప్రజలు ఏదో ఆకర్షితులై వాళ్ళు ఓట్లు వేస్తారనుకున్నా, లేకపోతే ఆయన చేసేటువంటి వ్యవహారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మొన్నటి వరకు అసలు మీకు గుర్తుందో లేదో ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, తర్వాత ఛత్తీస్గఢ్, బీహార్ ఇవన్నీ కూడా ఎన్నికల సమయం అంటే భయపడేవాళ్ళు. ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం మనకు తెలుసు. అక్కడ ఎన్నికలంటే అందరికీ గజగజ వణికేవాళ్ళు. ఇప్పుడు ఆ కోవలోకి ఆంధ్రప్రదేశ్ వచ్చిందండి. ఈసారి ఎన్నికలు అసలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే భయానక వాతావరణంలో జరుగుతున్నాయనే దానికి ఇవన్నీ తార్కాణాలు మనకి. ఇప్పుడు ఇవాళ వర్ల రామయ్య గారు వెళ్ళి ఒక టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, తర్వాత శివరామకృష్ణ గారు జనసేన తరఫున వెళ్ళి కేంద్ర సీఈఓకి చెప్పడంతో వాళ్ళు కంప్లైంట్ చేశారు. చేసినందుకు ఆయన వివరణ కోరారు జగన్ గారిని. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు వివరణ. వివరణలో ఏం చెప్పండి, నేను అనలేదు అని చెప్పలేదు ఆయన. అన్నాను కానీ ఎందుకన్నాను అన్నట్టు ఏదో ఇచ్చాట, అదేంటో మనకు తెలియదు ఏం చెప్పాడో ఆయన. అది మాకు సంతృప్తికరంగా లేదు, మళ్ళీ దాని మీద వివరణ ఇవ్వండి అని. ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? జనసేన పవన్ కళ్యాణ్నేమో ఈయన పెళ్ళాలు మార్చినట్టు నియోజకవర్గాలు మారుస్తాడు. ఎంత తప్పది? ఆడవాళ్ళని ఎంత కించపరచడం అసలు! నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషివి ఇంత దిగజారుడు మాటలు మాట్లాడుతూ నువ్వు అసలు పొజిషన్లో ఉండటానికే అనర్హుడివి. నీకు సిగ్గుంటే నువ్వు రిజైన్ చేయాలి. ఈ పాటికి నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రివే, నువ్వు రిజైన్ చెయ్యి. ఒక ఆడదాన్ని నువ్వు అనే హక్కు నీకు లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈయన తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారిని ఆయన చంద్రముఖి, లకలక, నువ్వు హ్యాబిచువల్ అఫెండరు, ఈ పదాలన్నీ వాడారు ఆయన. దాని మీద కూడా వివరణ కోరారు వాళ్ళు. అసలు నీకు ఎవడు స్క్రిప్ట్ రాస్తున్నాడు? నువ్వేం మాట్లాడుతున్నావు? ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? ఇది ప్రజలు అడుగుతున్నారు. ఇంతకు మించి మినిస్టర్స్ అంతకంటా ఉన్నారు. ఆ పోసాని కృష్ణమురళి నిన్ననేం మాట్లాడతాడండి? పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తాడు, చిరంజీవి మీద పడి ఏడుస్తాడు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలండి. ముఖ్యంగా సకల శాఖ మార్చులు మన సజ్జల గారు నిన్న ప్రెస్ మీట్లు, ఆయన ఈ మధ్యన వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. మీరు చూస్తే ఏమంటున్నాడు? అసలు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పింది? సలహాదారులు మీరు క్యాబినెట్ మంత్రుల హోదాలో ఉన్నారు, మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కాబట్టి మీరు మంత్రుల్లాగానే మీరు కూడా మాట్లాడకూడదు, రాజకీయాలు మాట్లాడొద్దు, ప్రెస్ మీట్లు పెట్టద్దు అంటే దీని మీద కూడా కంప్లైంట్ ఇవ్వాలండి. ఇప్పుడు వీళ్ళు ఈ అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని ఇవ్వాలి. ఆయన ఏమంటాడు నిన్న? ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు రాకపోతే వాళ్ళు కమెంట్ చేయకూడదు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం గురించి ఆయన నిజంగా మాట్లాడతాడు. అసలు నువ్వెవరు మాట్లాడటానికి? నీకేం హక్కు ఉంది? చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నారు జనసేనకి. ఆయన ఒక ఇది 24 క్రాఫ్ట్స్ తరఫున నిన్ను కలవడానికి వచ్చినప్పుడు మీరు ఎంత అవమానం చేశారు? ఎవరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి కారు రానివ్వలేదు. వాళ్ళనేమో అక్కడ ఆయన నమస్కారం పెడితే ప్రతి నమస్కారం చేయకుండా, వాళ్ళ గోడు పట్టించుకోకుండా అప్పటికే ఆయన మర్యాదగానే ఉన్నాడు. ఎప్పుడు బయట మాట్లాడలేదు ఇన్ని సంవత్సరాల్లో. అసలు సినిమా ఇండస్ట్రీ అంటే ఎంత రెస్పెక్ట్ అండి ప్రతి ఒక్కళ్ళకి. నందమూరి తారక రామారావు గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఎవరు వచ్చినా కూడా అందరు ముఖ్యమంత్రులు వాళ్ళకి ఒక మంచి రెస్పెక్ట్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇస్తారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సినిమా ఇండస్ట్రీని పట్టించుకోలేదు.
ఈరోజు ఆయన వాళ్ళ తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నారు, దాని గురించి నీచంగా మాట్లాడుతూ. సో వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలండి. ముందు ప్రతి ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకుని వారు చెప్పినట్టుగా ఎన్నికలు సజావుగా సాగుతాయని ఇప్పుడు సందేహం వస్తుంది మనకి. అసలు వీళ్ళు ఇప్పుడు అసలు ఎన్నికల కమిషనరు పని ఏంటండి? ఇవన్నీ మాట్లాడినప్పుడు ముందు సస్పెండ్ చేయాలి. ఒక ఉద్యోగస్తుడిని కావచ్చు, ఒకళ్ళని కావచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఆయనకు గట్టి వార్నింగ్ ఇవ్వాలి. అదేమీ చేయట్లేదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా మా అందరికీ అదే సందేహం, అసలు ఎన్నికలు సజావుగా సాగుతాయా? సో దీని మీద ముందు కేంద్ర ఎన్నికల సంఘం కంటే కూడా ప్రతిపక్షాలు కూడా దృష్టి పెట్టాలి. ప్రతిపక్ష నాయకులు దృష్టి పెట్టి దీని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనేది ముందు ఆలోచించాలి. సార్, ముఖ్యంగా ఇప్పుడు మేడం అన్నట్లుగా ప్రతిపక్ష పార్టీ నేతల్ని దూషించడం మనం గతంలో కూడా చూసాం. దుష్ట చతుష్టయం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 అని చెప్పి ఆ ఛానళ్ళ పేర్లు, మీడియా సంస్థలు, వీటి పేర్లు చెప్తూ వాళ్ళని తిట్టడం. అప్పుడు అంటే ఈసీ ఆ రోజున స్పందించలేదంటే కోడ్ అమల్లో లేదు. ఈ రోజున కోడ్ అమల్లో ఉంది. మరి కోడ్ అమల్లో ఉన్నప్పుడు మనం చేసే విమర్శలు ఎక్కడ రెచ్చగొట్టేటువంటి ధోరణిలో ఉండకూడదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎన్నికల కమిషన్ చెప్తుంది కూడా అదే కదా. ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో అవి విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు 2 పార్టీల కార్యకర్తల మధ్యన గొడవలు పెట్టేలా ఉన్నాయి. కాబట్టి మీరు ఎందుకు అలా మాట్లాడారో, మీరు మాట్లాడారా లేదా, ఏంటి సంజాయిషీ పెట్టమంటే ఆ సంజాయిషీలో కూడా ఈయనేదో తనకు అనుకూలంగా లేదంటే సమర్థించుకునే విధంగా చెప్పడము. ఇంకో పక్కన మేడం అన్నట్లుగానే సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, లేదా డీజీపీ, CS ఇలాంటి వ్యక్తులందరూ కూడా, కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రకమైనటువంటి, అంటే ఎన్నికల సంఘం అంటే కూడా లెక్కలేని తీరులో వ్యవహరించడాన్ని ఎలా చూడాలి? అదే సమయంలో వీళ్ళపైన, అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మొదలుకొని సజ్జల రామకృష్ణారెడ్డి కానీ మిగతా వాళ్ళపైన ఏంటి స్పెసిఫిక్గా ఈ చర్యలు తీసుకోవాలి అంటే ఎలాంటివి తీసుకుంటే ఎన్నికలు సజావుగా సాగే అవకాశం ఉందంటారు? వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మీరు చెప్పిన పేర్లు 4 పేర్లు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేస్తాం అన్న ధిక్కార ధోరణిలో ఉన్నారు. ధిక్కార ధోరణి మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఈ ధిక్కార ధోరణిని కనుక ఈ వ్యవస్థలు అడ్డుకోలేకపోతే ఆ వ్యవస్థలు ఉండటమే అనవసరం. నీకు విద్వేషాలు రెచ్చగొట్టడం మా జన్మ హక్కు అంటే ఏం చెప్తావు? నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి కదా. నేను విద్వేషాలే రెచ్చగొడతాను, నేను దుష్ట చతుష్టయమనే అంటాను, నేను మీడియా హౌస్ని తిడతాను, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించే నేను మాట్లాడతాను అని జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా చెప్తున్నాడు. ప్రతిరోజు అదే చెప్తున్నాడు. అసలు దీని మీద ఏం యాక్షన్ తీసుకోవాలని మీరు అడుగుతున్నారు. దీని మీద తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటంటే చాలా సింపుల్. ముఖ్యమంత్రి ప్రసంగించడానికి వీల్లేదు, డీబార్ చేయాలి. ఇతను మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకు మాట్లాడటానికి వీల్లేదు? చెప్పేవన్నీ అబద్ధాలు, మొత్తం వీళ్ళ మీద వ్యతిరేకత. నువ్వు చేసింది ఏంటో చెప్పుకోవటం చేతగాక పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏంటి? నీకు అసలు ఏమి సంబంధం? ఈ తరహా వ్యాఖ్యలు చేసుకుంటున్న ముఖ్యమంత్రిని డీబార్ చేయాలి. కనీసం వారం 10 రోజులు పబ్లిక్లో మాట్లాడకుండా చేయాలి. అట్లా చేస్తే ఈ కంట్రోల్ అతనికైనా తెలుస్తుంది. ఇందాక దుర్గ గారు అన్నట్టు ఎవడు రాస్తున్నాడు ఇది? అసలు ఈ స్క్రిప్ట్ ఎవడు రాస్తున్నాడు? అసలు ఆ స్క్రిప్ట్ రాసేవాడి కన్నా బుర్ర ఉండాలి కదా. పోనీ ఆడెవడో బుర్ర లేకుండా రాసి ఇచ్చాడు, చదివే వాళ్ళకన్నా ఉండాలి కదా. ఇదొకటి. సజ్జల రామకృష్ణారెడ్డికి కోడ్ వర్తిస్తుంది అని చెప్పిన తర్వాత మీరు గమనించండి సతీష్ గారు, కోడ్ వర్తిస్తుంది సలహాదారులకి అని చెప్పిన నెక్స్ట్ డే నుంచి రోజు మాట్లాడుతున్నాడు ప్రెస్లో. నువ్వు చెప్పటం ఏంటి? నేను ఎందుకు వినాలి అని కదా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రవర్తనని బట్టి మనకు అర్థమవుతున్నది. ఇంకా డీజీపీ గురించి ఇప్పటికే చాలా వివరంగా చెప్పాను, చీఫ్ సెక్రటరీ గురించి వివరంగా చెప్పాను. ఇప్పుడు ఈ నలుగురిని, అంటే టాప్ హెడ్స్, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, జవహర్ రెడ్డి, కసిరెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి, ఈ నలుగురిని నువ్వు కంటిన్యూ చేసేస్తే
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఎట్లా జరుగుతుంది. నాకు నువ్వు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్తాడా ఎవరు చెప్తాడా అనేది కాదు, ఎట్లా జరుగుతుంది అసలు. ఇంకొకటి ఇవన్నీ కాదు సతీష్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కడప జిల్లా పులివెందుల, జవహర్ రెడ్డి కడప జిల్లా పులివెందుల. ఏం ఇంతకాలమా యాక్షన్ తీసుకోవడానికి? అంతకు ముందర నువ్వు చర్య తీసుకోవడానికి నీకు కూడా అవకాశం ఉండదు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత టాప్ 3 హెడ్స్ పులివెందుల వాళ్ళు అయితే ఇంకా నువ్వు ఎలక్షన్ ఏం జరుపుతావు? ఇది ప్రశ్న ప్రజలు అడుగుతున్నది. టాప్ 3 ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ కడప జిల్లా వాళ్ళు అయితే వాళ్ళని ఏరుకోరి పెట్టుకుంటే, 3 రెడ్లే అయితే నువ్వు పాలన ఎట్లా చేసావు తర్వాత సంగతి. నువ్వు ఎలక్షన్లు ఎట్లా చేస్తావు ముందు అది చెప్పాలి కదా. ఇది కదా ప్రశ్న, ఇది కదా. దీని మీద ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటి? మీనమేషాలు లెక్క పెట్టాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు మీనమేషాలు లెక్క పెట్టడం వల్ల కదా ఇవన్నీ జరుగుతున్నది. ఇవన్నీ జరుగుతున్నాయి కాదంటారా? అసలు వెంకట్రామరెడ్డి మీద చర్య తీసుకోవడానికి నీకు వారం 10 రోజులు పడితే నువ్వు చీఫ్ సెక్రటరీగా నువ్వు వారం రోజులు 10 రోజులు తీసుకుంటావా ఒక సెక్షన్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవడానికి? ఈ తరహా సతీష్ గారు మనం దీన్ని ముఖ్యమంత్రి రిప్లై ఇచ్చాడా లేదా? రిప్లై ఏమిస్తాడు? తిట్టింది ఆయనే కదా, సమర్థించుకుంటే అలాగే అండి తిట్టచ్చండి అని ఆర్డర్ ఇస్తారా? మరి వీళ్ళు సునీత వాళ్ళ నాన్నని అడ్డంగా గొడ్డలు పెట్టి నరికి చంపారని చెప్పి చెప్పుకుంటుంటే నువ్వు చెప్పడానికి వీల్లేదని ఆర్డర్ ఇస్తారు కోర్టు. అంటే ఆ వ్యవస్థ వేరు ఈ వ్యవస్థ వేరు కానీ చెప్తున్నా నేను. అరే నా తండ్రిని గొడ్డలు పెట్టి నరికారయ్యా, ఆయన స్టంట్స్ వేయించుకున్న మనిషి గుండెల మీద కూర్చొని గొడ్డలు పెట్టి తలకాయ మీద నరికితే చచ్చిపోయాడంటే అది చెప్పకూడదు బయట, ఇది చెప్పచ్చా? అంటే ఈ తరహా నిజంగా కూడా సతీష్ గారు ఇదంతా కూడా మనం ఆవేదనతోటి ఇదంతా కూడా ప్రజలకు చెప్తూ ఉన్నాం. ఎన్నికల సంఘం ఇప్పటికైనా సరే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోకపోతే దీనికి నిష్కృతి లేదు. రైట్ మేడం. ముఖ్యంగా ఇప్పుడు సార్ అన్నట్లుగా 3 అంటే ముఖ్యమంత్రి, అలాగే సిఎస్, డీజీపీ 3 కూడా ఒకే జిల్లా ఒకే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. మరి ఎన్నికల సంఘం ఇలాంటిది అబ్జర్వ్ చేస్తూ ఉండదా? అదే కాక ఇప్పటికే చూస్తే వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు కూడా, అంటే కేంద్రం ఎన్నికల సంఘం ఒకవైపున చర్యలు తీసుకుంటున్నా కూడా ఇప్పటికీ మార్పు రాలేదు వీళ్ళల్లో. అంటే దీన్ని ఏ స్థాయి బరితెగింపు అనాలిసులు? ఇది బరితెగింపు, ఇంకా ఏ స్థాయి ఏం లేదండి, ఒకటే బరితెగింపు అది. ఎందుకంటే బరితెగించేగా ఇంకేముంటుందండి అక్కడ. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఈ ఎన్నికల సంఘం ఊరికే ఏదో తూతూ మంత్రంలాగా చేస్తుందని. వాళ్ళు ఏమీ పెద్దగా దాని మీద పట్టించుకోరు, చెయ్యరు. ఏదో కాగితం పంపిస్తారు, మనం సమాధానం ఇస్తాం. పుణ్యకాలం ఇప్పటికే అయిపోయింది, ఇంకా మనం 18 రోజుల్లోకి వచ్చాము. వాళ్ళు కూడా అది తెలుస్తోంది వాళ్ళకి. లేకపోతే ఎప్పుడు మార్చాలండి సిఎస్ని, డీజీపీని మనం ఎప్పుడనగా చెప్పుకున్నాం? ఇవాళ అప్పుడే ఎన్నో రోజులు వచ్చాం మనం. ఇవి జరగట్లేదు. ఇందాక వారు చెప్పినట్టు ఈ కుట్రలు కుతంత్రాలు, తర్వాత విభజించడాలు కులాల వారీగా అన్నదానికి ముద్రగడ గారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన నిన్న, అది కూడా తప్పే కదా. ఈ పోసా అని అంటాడు, కాపులను విడదీసింది చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటాడు. ఆయనేమో పాకిస్తాన్ చేసేసారు కిర్లంపూడిని అంటారు. ఆయనేమో 3 సార్లు మంత్రిగా ఉన్నాడు, 3 పార్టీల్లో పనిచేశాడు. ఆయన 80 ఏళ్ల మనిషి. తన అధికారంలో ఉండగా ఏ రోజు కాపులకి ఏమి చేయలేదు. ఈ రోజు వచ్చి నన్ను పవన్ కళ్యాణ్ వచ్చి పిలవలేదు, లేకపోతే కాళ్ళు పట్టుకోలేదు, లేకపోతే నాకు వచ్చి మొక్కలేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి కాపులను అన్యాయం చేశారంటాడు. కాపులను ఎవరు అన్యాయం చేశారు? 2016లో కాపు ఉద్యమాన్ని ఎవడు భ్రష్టు పట్టించాడు? యువతను ఎవడు నాశనం చేశాడు? ఈరోజు ఇంకా మీరు కాపులు విభజించాలని చూస్తున్నారు. ఇదంతా కూడా కుట్రలు కుతంత్రాలే కదండి. అంటే నువ్వు ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రేలో పడ్డావు. నువ్వు పడి ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాక ఆతాన ముక్కల్లాగా అవే మాటలు, అవే చిలక పలుకులు పలుకుతున్నారు మీరు చూస్తే. ఇప్పుడు సజ్జల కూడా అదే మాట్లాడుతున్నాడు. నిన్న వత్స అంటాడండి ప్రభుత్వ ఉద్యోగులు కాళ్ళు పట్టుకోవడం నేర్చుకోవాలంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళందరూ? మంత్రులు అందరినీ సస్పెండ్ చేసి పడేక అసలు ఎలక్షన్ ఆయన చెప్పినట్టుగా అసలు దీనికి పెద్ద అవసరం లేదు. మీరు అసలు ఎలక్షన్లో నిలబడకండి అని చెప్తే దరిద్రం వదులుతుంది అని అడిగితే
ఎవరిని ఎలక్షన్లో నిలవడానికి మీకు అర్హత లేదని చెప్పాలి. ఇలాంటి మాటలు మాట్లాడేవాడిని ఏం చేస్తామండి మనం? ఎంత అన్యాయం అది. వీళ్ళందరూ కులాలు, మతాలు, తర్వాత వ్యక్తిగతాలు తీసుకుని రాజకీయం చేసి, దాన్ని సినిమాని రాజకీయం చేసి, వ్యక్తుల్ని రాజకీయం చేసి వీళ్ళు ఏం పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నారు? ఓట్లు పడతాయి అనుకుంటున్నారా? ప్రజలు ఇది గమనించాలి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయం మొత్తం కుట్రలు కుతంత్రాలతో చేస్తూ ఉంటే మరి బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అధికారులు కూడా ఈ రోజున తమ బాధ్యతలు ఏమిటి అనేటువంటిది వాటిని కూడా విస్మరిస్తూ వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. అదే సమయంలో మరి కేంద్ర ఎన్నికల సంఘం ఒకవైపున చర్యలు తీసుకుంటున్నా కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా లెక్క చేయనట్లుగా ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో ఈ రోజున ఏదైతే జరుగుతున్నటువంటి చర్చ ఆయనకి ఏదైతే ఉచ్చు బిగుస్తోంది అంటూ జరుగుతున్నటువంటి చర్చ, ఏదైతే పరిణామాలు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో వీటన్నిటిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్, అంటే ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుని ఆ దిశగా చర్యలు కూడా తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ప్రజాస్వామికంగా జరిగేటువంటి పరిస్థితులు ఉండవు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం.